ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజీస్ బ్యూటీ టిప్స్. ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి మాయిశ్చరైజర్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు మంచి మాయిశ్చరైజర్ అంటున్నాను అంటే, నేను యూజ్ చేసి నాకు నచ్చిందనమాట చాలా బాగా. అంతేకాకుండా కొత్తగా ట్రై చేసిన మాయిశ్చరైజర్. ఇప్పుడు దాకా నేను అసలు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేది నేను అసలు యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. నాకేమనిపించింది అన్న డీటెయిల్స్ ఫుల్ కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను. మాయిశ్చరైజర్ రివ్యూ మీతో ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్, నాకు ఎలా అనిపించింది, నేను ఎలా యూజ్ చేశాను, ఒకవేళ మీరు తీసుకుంటే మీరు ఎలా వాడాలి అన్న కొంచెం ఇన్ఫర్మేషన్ రివ్యూ అయితే ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను ఏమడుగుదాం అనుకుంటున్నాను అంటే, ఒక క్వశ్చన్. ఆల్రెడీ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసి ఉంటే, ఎనీవన్ ఏదైనా ఒక మాయిశ్చరైజరే కాదు, లిప్స్టిక్ కానీ ఫేస్ వాష్ కానీ అలా చాలా ప్రోడక్ట్స్ అనేది మామా ఎర్త్ లో లాంచ్ చేశారు కదా, అవి మీరు ఏదైనా యూజ్ చేస్తుంటే కింద మీ ట్యాగ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంతమంది యూజ్ చేశారు అన్నట్టుగా ఇంకా చాలా ప్రోడక్ట్స్ రివ్యూస్ అనేది మనం షేర్ చేసుకుందాం జెన్యూన్గా. ఇది జస్ట్ నాకు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. నాకు అసలు మాయిశ్చరైజర్ ఏమీ సెట్ అవ్వలేదు. రీసెంట్గా నా స్కిన్ బాగా డ్రై అయిపోయింది. అందువల్ల నేను ఇది ట్రై చేశాను అనమాట. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మొత్తం డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను. అసలు మాయిశ్చరైజర్ ఎందుకు వాడాలి ఏంటి అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఏదైతే స్కిన్ డ్రైగా అలాగే తొందరగా వ్రింకిల్స్ వచ్చేయడం అలా ఉంటుంది. అలాగే ఇప్పుడు సోప్లో ఎక్కువ ఏంటంటే మనకి డ్రైనెస్ ఇచ్చేలాగా మన కెమికల్స్ అయితే యాడ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఎందుకంటే ఇంటర్నల్గా మనం ఎంత వాటర్ తీసుకున్నా కూడా, హైడ్రేటింగ్ ఉన్నా కూడా, మనకి ఆ పై నుంచి ఏదైతే రింకిల్స్ రాకుండా, ఫైన్ లైన్స్ రాకుండా ఈ మాయిశ్చరైజర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని వాడాలి. మెయిన్గా సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను. మాయిశ్చరైజర్ గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళకి. సో ఇంకెందుకు లేట్, నేనైతే తీసుకున్న ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూడండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసి తీసుకున్నా అదనమాట. దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ దీని మొత్తం డీటెయిల్స్ అనేది షేర్ చేసుకుంటా. తర్వాత అప్లై చేసి కూడా షేర్ చేసుకుంటున్నా ఫేస్ మీద ఎలా అప్లై చేయాలి అని చెప్పి. సో ఫస్ట్ అయితే డీటెయిల్స్ చూసేయండి. ఈ ప్రోడక్ట్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. ఇలా అయితే రిసీవ్ అయ్యింది. నేను యూజ్ చేసి ఒక 2 వీక్స్ వరకు యూజ్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇది మామా ఎర్త్ నుంచి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట, విటమిన్ సిలో. నేను చాలా మాయిశ్చరైజర్స్ అయితే ట్రై చేస్తూ వచ్చాను. నాకు కొన్ని రివ్యూస్ చూసి మామా ఎర్త్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఏదైనా కూడా ప్లాంట్ బేస్డ్ ఉన్నవి, న్యాచురల్ ఉన్నవి మనం ట్రై చేస్తే బెటర్ ఫేస్ మీద. ఇదేంటంటే మనకి ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూటబుల్ ఉంటుంది ఈ విటమిన్ సి మాయిశ్చరైజర్. మేడ్ సేఫ్ అనమాట. కంప్లీట్లీ మనకి ప్లాంట్ బేస్డ్ అయితే ఉంటాయి అన్నమాట ఈ ప్రోడక్ట్స్. కొంచెం కాస్ట్లీ అయినా కూడా మనకి సేఫ్ ఉంటాయి అన్నమాట. కూడా ఇంకా ఆల్ స్కిన్కి సూటబుల్, అలాగే టెస్టెడ్ అయితే మనం నమ్మి తీసుకోవచ్చు. విటమిన్ సి ఏంటంటే మన ఫేస్ని కొంచెం బ్రైట్నింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫేస్ మీద ఉన్న డ్రైనెస్ని తగ్గించి, అలాగే ఫేస్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది 24 అవర్స్ హైడ్రేషన్గా ఉంటుంది అని ఇచ్చారు దీని మీద, కానీ 24 అవర్స్ అయితే హైడ్రేషన్గా లేదు. మళ్ళీ రీఅప్లై చేసుకుంటే మనకి బాగుంటుంది. 1 డేలో 2 టైమ్స్ అట్లా అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది మనం ఎలా వాడాలి అంటే, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకొని, మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, దీని మీద మనం మనకి ఇష్టమైన మేకప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనం మార్నింగ్ అలాగే నైట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. బిఫోర్ మేకప్కి ముందు మనం ఇది అప్లై చేసుకోవచ్చు. నైట్ ఏంటంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇది మాత్రం అప్లై చేసుకొని అలా లీవ్ చేసేయచ్చు ఫేస్. మంచి రిజల్ట్ అయితే ఉంది. నాకైతే చాలా హైడ్రేటెడ్గా, అలాగే ఫేస్ గ్లోగా చాలా రిజల్ట్ అయితే నాకు బెటర్గా అనిపించింది అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఫ్రీగా, గ్రీజీ లేకుండా ఆయిల్ ఫ్రీగా అయితే ఉంది. విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో అయితే ఇంక్లూడ్ అయ్యింది. అది 2 చాలు మన ఫేస్కి. ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎలా వాడాలి? ఏమీ లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసేయాలి. కొంతమంది ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేయాలని అడుగుతున్నారు. వాష్ చేయక్కర్లేదు, అది ఫేస్లో అలాగా అబ్జర్వ్ అయిపోతుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ రిజల్ట్ అనేది కింద చూసారు కదా. ఇది ఈ రోజు ఈ వీడియోలో రివ్యూ. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నేను 1 వీక్ వాడిన తర్వాత నేను మీతో రివ్యూ అనేది షేర్ చేసుకున్నాను. నాకు బాగా అనిపించింది. ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. మీకు సెట్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మై జెన్యూన్ రివ్యూ, మై ప్రోడక్ట్. ఇది ప్రమోషన్ లాగా ఏమీ కాదు, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకెందుకు లేట్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.